హాయ్, టుడే టాపిక్ వచ్చి వింటర్ స్కిన్ కేర్. అసలు నార్మల్గా వింటర్ రాగానే స్కిన్ అనేది చాలా డ్రైగా, నెక్స్ట్ అక్కడక్కడ వైట్ ప్యాచెస్ లాగా తయారైపోతుంది. నెక్స్ట్ కొంతమంది స్కిన్ కూడాను కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అలా ఏమీ అవ్వకుండా నార్మల్గా ఎప్పుడూ లాగా స్కిన్ అనేది హైడ్రేట్గా ఉంచుకుంటే స్కిన్ అనేది ఏది పాడవకుండా మంచిగా ఉంటుంది. అసలు నార్మల్గా స్కిన్ కేర్ ఎలా చేయాలి అంటే పర్ డే మార్నింగ్ లేవగానే పర్ డే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు పడుకునేలోపు 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే వాటర్ అంటే లిక్విడ్స్ అయినా తీసుకోవచ్చు, ఈవెన్ జ్యూసెస్ లేకపోతే బటర్ మిల్క్, వాటర్, అలా ఏదైనా తీసుకొని మన స్కిన్ అనేది హైడ్రేట్గా ఉంచేలా చూసుకోవాలి. వాటర్ లెవెల్స్ అనేది డైలీ పర్ డే 3 to 3.5 లీటర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అలా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్, మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ ఏదో ఒక ఫేస్ వాష్ తీసుకొని ఎక్కువగా సోప్ అనేది యూజ్ చేయకుండా ఫేస్ వాష్ అనేది మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ యూజ్ చేసుకోండి. అది ఏదైనా ఇంకా మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఉన్న ఫేస్ వాష్ అయితే ఇంకా బెటర్. అలా లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే అది ఒక ఫేస్ వాష్ తీసుకొని ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, బాడీ లోషన్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి. ఏదో ఒక బాడీ లోషన్, నివ్యా కావచ్చు, లేకపోతే మీ దగ్గర పాండ్స్ ఉంటే పాండ్స్, ఏదో ఒక బాడీ లోషన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అక్కడక్కడ వైట్ ప్యాచెస్ లా తయారవుతుంది కాబట్టి మనం బాడీ లోషన్ యూజ్ చేయాలి. లేదు అంటే కనుక బేబీ మసాజ్ లోషన్స్ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేయాల్సింది మాయిశ్చరైజర్. కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోతే స్కిన్ అంతా చాలా డ్రైగా అయిపోయినట్టు ఉంటుంది. ఎక్కువగా ఆయిలీ లాగా ఉంటే బాగుంటుంది కాబట్టి పాండ్స్ అవ్వచ్చు, లేకపోతే సిటాఫిల్ అవ్వచ్చు. సిటాఫిల్ క్లెన్జర్ ఆర్ మాయిశ్చరైజర్, ఈ బ్రాండ్ అనేది బాగుంటుంది. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే ఇలాంటివి యూజ్ చేయొచ్చు. లేదు అంటే సిటాఫిల్ కానీ అలాంటివి ఏది యూజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ థింగ్, సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. ఎందుకు అంటే సమ్మర్లోనే సన్ స్క్రీన్ యూజ్ అవుతుంది అని కాదు, వింటర్లో కూడా మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. అంటే మనం బయటికి వెళ్ళినా లోపలున్నా కూడా సన్ స్క్రీన్ అనేది స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి సన్ స్క్రీన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అయితే ఏది మీ స్కిన్కి బాగా వర్క్ అవుతుంది అనుకుంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎక్కువగా సోప్స్ అనేది యూజ్ చేయకూడదండి. కానీ మనం స్నానం చేసినప్పుడు కంపల్సరీ సోప్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మన pH వాల్యూ అనేది కొంచెం తక్కువగా ఉండేది, అంటే 8, 9, 10 ఉండేలాగా చూసుకోకుండా 5, 4 అలా ఉండే బాతింగ్ బార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది సెబామెడ్, లేదు అంటే సిటాఫిల్, అలాంటివి ఏదైనా కూడాను మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మన స్కిన్ని ఇంకా మెయింటైన్ చేసుకోవాలంటే డైలీ ఒక సీరం అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సీరమ్స్లో కూడాను వైటమిన్ సి సీరం కానీ, లేదు అంటే మీ యాక్నీ ఉంటే కనుక యాక్నీకి సంబంధించింది, పింపుల్స్కి సంబంధించింది, అలా ఏదైనా కూడా ఒక సీరం అనేది మెయింటైన్ చేయడం వల్ల స్కిన్ అనేది కొంచెం హెల్తీగా అండ్ గ్లోయిగా ఉంటుందన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్లు అయినా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్.